వైసీపీ అన్న ఒక ప్రాంతీయ పార్టీ 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 16వ ఏట అడుగు పెట్టబోతోంది. 2011 మార్చి 12న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆనాడు వైసీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, తోట గోపాలకృష్ణ వంటి వారి సమక్షంలో జగన్ వైసీపీని స్థాపిస్తున్నట్లుగా ఓ కీలక ప్రకటన చేశారు. అలా పుట్టిన వైసీపీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈరోజు ఈ స్థితిలో ఉంది. వైసీపీ పుడుతూనే కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికను ఎదుర్కొంది. పార్టీ స్థాపించిన తర్వాత కేవలం 2 నెలల్లోనే మేలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఏకంగా 5.5 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. అలాగే పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ కూడా మంచి మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ మరుసటి ఏడాది ఏకంగా 18 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. అలాగే నెల్లూరు ఎంపీ సీటుకు బైపోల్ వచ్చింది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 18కి గాను 16ని వైసీపీ గెలుచుకుని ఉమ్మడి ఏపీలో సంచలనం రేపింది. అదేవిధంగా నెల్లూరు ఎంపీని భారీ మెజారిటీతో గెలిచింది. అలా పార్టీ పెట్టిన ఏడాదిలోని 2 ఎంపీలు, 17 మంది ఎమ్మెల్యేలతో ఉమ్మడి ఏపీలో 3వ అతిపెద్ద పార్టీగా వైసీపీ నిలిచింది. ఇక 2014లో జరిగిన భీకరమైన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 67 ఎమ్మెల్యే సీట్లను, 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అలాగే తెలంగాణలో 1 ఎంపీ, 3 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఏపీలో 45% ఓట్ షేర్ వైసీపీ సాధించడం గొప్ప విశేషంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 2019లో వైసీపీకి లభించిన విజయం అప్రతిహతమైనదిగా అంతా చెబుతారు. ఒంటరిగా పోటీ చేసిన ఒక పార్టీ 151 సీట్లు, దాదాపుగా 50% ఓట్ షేర్ని సాధించడం, 22 ఎంపీ సీట్లను పొందడం అంటే అతిపెద్ద రికార్డుగా చూస్తారు. ఇలా వైసీపీ వరుస విజయాలు ప్రతి ఎన్నికను ఓట్ల పరంగా, సీట్ల పరంగా ఎదుగుతూ పోయిన తీరు ఉమ్మడి ఏపీలో విభజన, ఏపీలో సైతం సంచలనాలుగానే అంతా చూశారు. అదే తీరున వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని అంతా అదే విధంగా సంభ్రమాశ్చర్యంతో వీక్షించారు. వైసీపీ రాజకీయ చరిత్రలో అతిపెద్ద కుదుపుగా అంతా చెబుతారు. పీక్స్ కి చేరిన విజయాల నుంచి పాతాళానికి జారిన నేపథ్యం ఇది. అయినా సరే వైసీపీ ఓటు బ్యాంకు మాత్రం 40% తగ్గకపోవడం అనేది ఆ పార్టీ అసలైన బలాన్ని సూచిస్తోంది.